రామ 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 ఏయ్ ఏయ్ సిక్స్ థ్యాంక్ యూ. మరి అదే ఫీల్డర్ పొజిషన్ చూసుకోకుండా బ్యాటింగ్ చేస్తే ఇలా క్యాచ్ ఇచ్చి అలా అవుట్ అయిపోతాం. నాయుడమ్మ గారా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మిమ్మల్ని. చాలా కాలానికి వచ్చారే. అవునమ్మా, ఈ మధ్యన అన్ని ఇంటర్నేషనల్ కేసులే డీల్ చేస్తున్నాను. దాంతో బిజీ బిజీ గజి బిజీ. ఇక్కడ కోర్టు పని మీద వచ్చాను. మళ్ళీ లాడ్జ్ ఎందుకు, మన ఇల్లు ఉంది కదా అని దిగిపోయాను. ఇల్లు అసలే చిన్నది, లాడ్జే బెటరేమో. అదేంటన్నయ్య, నాన్నగారి స్నేహితుడు రాకరాకొస్తే కాదని ఎలా అంటావు? ఏం పర్వాలేదు, మీరు ఇక్కడ ఎంత కాలం అయినా ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ నాన్నగారి మంచి బుద్ధులన్నీ నీకు వచ్చాయి. బై ది బై, హూ ఇస్ దిస్ షార్ట్ బాయ్? మా దూర బంధువులండి. అత్తిల్ నుంచి అజారుద్దీన్ దగ్గర క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చాడు. ఓహో, దట్ బాయ్. ఇప్పుడే ఇప్పుడే ఆ చౌరస్తాలో నాకు అజరుద్దీన్ కనపడి ఏమన్నాడు? కోస్తా జిల్లా నుంచి ఒక పనికి మాల బెధ వచ్చాడు, అది కోచింగ్ ఇచ్చి వస్తున్నాను అని చెప్పాడు. అజారుద్దీన్ మీకు తెలుసా? మరి అదే ఎంతన్నావు ఎందుకయ్యా, ఫేసును చూసి జడ్జ్ చేసుకోలేవు. కొంచెం కష్టంలేండి. అసలు అజరుద్దీన్ కి కోచింగ్ ఇచ్చింది ఎవరనుకుంటున్నావు? ఎవరు? ఎప్పటికీ నేను ఎప్పుడున్న రోడ్డు మీద కనపడితే చాలు, ట్రాఫిక్ అని కూడా చూడకుండా గురుగారు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడి మీ లెగ్సే నా స్టెంప్స్ అని దండం పెట్టుకుంటాడు. అందుకే అతను అంత పైకి వచ్చాడు. ఈ మధ్యన వస్తున్నారులే కొంతమంది శిష్యులు, గురువులకే నామాలు పెట్టే కుక్కమూతి పిందెలని. అవునవును, ముందు మీరు స్నానం చేయండి, భోజనం ఏర్పాట్లు చేస్తా. అలాగే రండి బాబు, కొంచెం ఫీల్డర్స్ చూసి బ్యాటింగ్ చేస్తుండు. ఏమండి, ఎప్పుడు వచ్చారా? ఆ సుధాకర్ గారితో కులకరం అయిపోయిందా? ఏమిటండి ఆ మాటలు? ఏమి ఎరగనట్టు మాట్లాడతావే? ఆ సుధాకర్ గారితో నాటకవాడి నన్ను శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేయించింది నువ్వు కాదు? నేను మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయించానా? మీకేమైనా పిచ్చెక్కిందా? అవునులే, తంకు నెట్టినమ్మ బొంకు నిలవదా అని. ఏమిటన్నాయి ఆ మాటలు? వదిన అలా ఇన్సల్ట్ చేయడం ఏమి బాగోలేదు. అవునరా, నిజం తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఇది నా పర్సనల్ విషయం, దయచేసి ఎవరు జోక్యం చేసుకోవద్దు. ఇంకా నిలబడ్డావేమే? నీలాంటి చెడిపోయిన ఆడది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మాటలు తిన్నగలనండి. పిచ్చి పనులు. చెడిపోయింది నేను కాదండి, మీ మనస్సు. వదిన, అన్నయ్య నిజం నిలకడ మీద తెలుసుకుంటాడు. నువ్వు కూడా తొందరపడిపోతే ఎలా? థ్యాంక్ యూ బోసు, కనీసం నీకైనా నా మీద నమ్మకం ఉంది. వస్తాను బాబు గారు. అది కాదమ్మా, దయచేసి నన్ను ఆపడానికి ప్రయత్నించకండి. ఎందుకు వచ్చావు అక్కడికి? నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను రా. నా ఎదురుగా కాలు మీద కాలేసుకుని డైరెక్ట్ గా నన్నే ఫేస్ చేస్తూ రా అంటావురా? అవును రా. ఎప్పుడైతే నా 25 లక్షలకి నువ్వు కాంపిటీషన్ వచ్చావో అప్పుడే నీకు నాకు మధ్యన అనుబంధం తెగిపోయింది రా. నీ పార్టీకి మగపిల్లాడు పుట్టకుండా చేస్తాను రా. నువ్వు తోక ముడుచుకుని పరిగెత్తుకెళ్ళేట్టుగా చేస్తాను రా. అలా అయితే నీ ఎంత చూస్తాను రా. చూసుకోరా. మా అమ్మాయి గురించి చెప్పేది ఏముందండి? కులవతి, రూపవతి, గుణవతే కాకుండా గర్భవతి కూడా. మీ సంతోషం కొద్దీ గర్భవతి అని తెలిసి కూడా చేసుకుంటున్నారు అంటే చాలా సంతోషంగా ఉందండి. కాకపోతే కన్యాశుల్కంగా ఓ 25,000 ఇప్పితే మాకు సంతోషంగా ఉంటది. 25,000 కన్యాశుల్కమా? నీకేం తెలియదు, ఊరుకోండి. స్కానింగ్ చేయించాక మగపిల్లాడని తెలియదు అనుకోండి, మాట్లాడకుండా 3 ముళ్ళు వేయండి. 50 లక్షలు వస్తుంటే 25,000 ఒక లెక్క. అలాగే బాబాయ్ గారు, చెల్లైన ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్లి పరీక్ష చేయిస్తాం. ఆమె గర్భంలో ఉంది ఆడపిల్లని స్కానింగ్ లో తెలిసింది. ఆడపిల్ల అయితే ఇంకెందుకు మనకి సంబంధం? పదండి. మా చెల్లాయికి అడ్డమైన పరీక్షలు చేయించి ఇప్పుడు వద్దంటావా? తోలుచేస్తా. ఇది అన్యాయం బాబాయ్ గారు. వంశోద్ధారకుడు పుడతాడని మీ అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకున్నాం. ఆడపిల్ల అయితే మాకెందుకు? చూడమ్మా, ఇవన్నీ నాకు తెలవు. మాది అసలే పరువు మర్యాదలు గల కుటుంబం. ఈ పరీక్షలు చేసినట్టు 10 మందికి తెలిస్తే నా పరువు పోద్ది. చూడు, మర్యాదగా మీ ఆయన నీ పెళ్లి అన్న చేసుకోమను, లేకపోతే 25,000 నష్టపరిహారం అన్న ఇప్పించండి. ఇవ్వకపోతే మీ ఆయన తాళి కట్టడం కాదు, నీ తాళి తెగుద్ది. వద్దు మొర్రో అంటే పెళ్లి పెళ్లి అని నా ప్రాణం తీసావు. ఇప్పుడు చూడు. ఉంటా మా ఆయన ఏం చేయకండి, కావాలంటే. అమ్మో, పదండి. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? పిచ్చివాడా, నువ్వు ఎవరినో చంపబోతున్నావని, వాడెవడో చావబోతున్నావని అనుకోవడం పొరపాటు. చచ్చేందుకు వాడెవడు, చంపేందుకు నువ్వెవరు, అంతా మిథ్య అన్నాడు. ఆహా,